కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో పవిత్ర యాలానది సమీపాన ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి జాతర తీర్థ మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. జాతర రోజు రాత్రి 12 గంటల నుండి ఉదయం సాయంత్రం భక్తజనులు పుణ్యస్నానాలు ఆచరించి ఆ మహాశివునికి ధూపదీప నైవేద్యాలతో పూజలు అందించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ మొదలుకొని 4 కూళ్ల సెంటర్లో అనేక మంది తమకు తోచిన విధంగా ఉప్మా, మజ్జిగ, పులిహార ప్రసాదాలు భక్తులకు అందించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేలాది మంది భక్తుల కోసం శివాలయంకు దగ్గరగా ఎర్రవరం రోడ్లో, లింగంపర్తి రోడ్లో, నర్సీపట్నం రోడ్లో, కాలేజీ రోడ్లో ఇలా ప్రతి చోట అనేక మంది భక్తులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీనిలో ప్రముఖంగా శివాలయం వద్ద అన్నప్రసాదం, లింగంపర్తి ఆటో స్టాండ్ వద్ద అన్నప్రసాదం, నర్సీపట్నం రోడ్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు బద్దిరెడ్డి గోవింద్ ఇంటి వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదే కోవలో బద్దిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పాల్గొని భక్తులకు భోజనాలను వడ్డించారు. గోవిందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం, ప్రత్తిపాడు నియోజకవర్గ 4 మండలాల్లోని నాయకులు పాల్గొని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమదైన శైలిలో అన్నప్రసాదాన్ని అందించారు. ఎప్పుడు ఇందుకు కట్ చేస్తా పడ్డారా పడ్డా దేన్ని తన్నేసుకోకే. వెంకటేష్ కొద్దిగా అనుకోండి మనం. ఓకే ఓకే కానీ లేదు ఎక్కడ నాకు వీడియోలు తీయడానికి టైం సరిపోతుంది. కొద్దిగా చేద్దాం.